శతాబ్దం శాతవాహనుల కాలం నుండి ప్రముఖ నగరంగా ఉన్న మన మచిలీపట్టణానికి ఘన చరిత్ర ఉంది. ఇక్కడి నుంచే శతాబ్దాలుగా బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ వారు వర్తకం జరిపారు. 350 పడవలు పట్టే రేవుతో కలంకారీ, కట్టునగలు, చక్కెర తదితర వాణిజ్య ఉత్పత్తులు ఇక్కడి నుంచే ఎగుమతి అయ్యాయి. విద్య, కళ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో కూడా మచిలీపట్నం ప్రసిద్ధి. స్వతంత్ర భారతంలో కృష్ణా జిల్లా కేంద్ర పట్టణంగా ఉన్నప్పటికీ రకరకాల కారణాల వల్ల అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలోనే ఆగిపోయాం. ఉన్నత చదువులకు, ఉపాధి అవకాశాలకు, మెరుగైన వైద్య సేవలకు ఇతర నగరాలకు వలస వెళ్లవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితి మారుద్దాం. మన భావితరాలు ఇక్కడే ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు చేయాలి. మన యువతరానికి అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందాలి. సంపద సృష్టి జరిగి మన జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రముఖ విద్యా వాణిజ్య కేంద్రంగా మన మచిలీపట్నం పునర్వైభవం సంతరించుకోవాలి. మనం దశాబ్దాలుగా ఎంతో నష్టపోయాం. అలసత్వం వీడుదాం. ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడదాం. మచిలీపట్నం పోర్ట్ ఆధారిత పరిశ్రమలను సత్వరమే ఏర్పాటు చేసుకుందాం. అభివృద్ధి పథంలో దూసుకెడదాం. ఇందుకోసం ఆధునిక పోర్టు, తూర్పును ఉన్న గ్రామాలను కదపకుండా తీర ప్రాంతంలో ఎగుమతి దిగుమతులకు అనువైన పెద్ద పోర్టును నిర్మించుకుందాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల వాణిజ్య అవసరాలకు అత్యంత అనుకూలమైన ప్రదేశం మన మచిలీపట్నం. కావున మన పోర్టు త్వరితంగా దేశంలోని అగ్రశ్రేణి పోర్టుల జాబితాల్లో ప్రముఖ స్థానానికి చేరుకుంటుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పోర్టు ఆధారిత పరిశ్రమలు మన ఊరికి దక్షిణ దిక్కున తీరానికి చేరువలో కాలుష్యరహిత కర్మాగారాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలు స్థాపించుకుందాం. మన పోర్టుని మనమే సద్వినియోగపరుచుకుందాం. మన ఊరిని త్వరితగతిన అభివృద్ధి చేసుకుందాం. మన యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచుకుందాం. మెగా టౌన్షిప్ పెరిగే జనాభా అవసరాలకై మన ఊరికి ఉత్తర దిశగా ఒక మెగా టౌన్షిప్ ఏర్పాటు చేసుకుందాం. అన్ని సదుపాయాలతో, పర్యావరణ హితంగా పెద్ద పెద్ద రోడ్లు, ఫ్లై ఓవర్లతో అద్భుతమైన సుందర నగరాన్ని నిర్మించుకుందాం. ఉన్నత విద్య, పర్యాటక, వాణిజ్య కేంద్రంగా మచిలీపట్నాన్ని తీర్చిదిద్దుకుందాం. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, కృష్ణా పత్రిక నడిపిన ముట్నూరి కృష్ణారావు, భారత్ క్రికెట్ దిగ్గజం కల్నల్ సికే నాయుడు వంటి మహామహులనందించింది ఈ నేల. భావి భారతానికి దిశానిర్దేశకులుగా మరెందరో మహానుభావులు ఇక్కడి నుంచి రావాలి. ఈ యజ్ఞంలో మనము సైతం అంటూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుదాం.